పార్టీ ఏదైనా సరే, ఊరు జిల్లా ఏదైనా సరే, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుందంటేనో, అసెంబ్లీలు ఇయాల మాట్లాడబోతుందంటేనో 2 తెలుగు రాష్ట్రాల జనం టీవీల ముంగట వాళ్తారు. ఫోన్లల్లా ముఖం పెట్టి మొత్తం ముచ్చటింటారు. ఆయన పంచులకు, పవర్ఫుల్ డైలాగులకున్న ఫ్యాన్ బేస్ చిన్నది కాదు, అది ఎవరికి వచ్చేది కాదు. కానీ ఇలా అదే సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడే ప్రజాపాలన, ఇదే మేమందించే సంక్షేమం అన్నట్టు చేస్తుంటే తెలంగాణ జనమంతా చూస్తలేరా? లాగిప్పుతా, పేగులు తీసి మెళ్లేసుకుంటా, కత్తెరబెట్టి కోస్తా, ఒక ముఖ్యమంత్రి మంది ముందట మాట్లాడే మాటలు, నుడికారాలు, సామెతలు, శాస్త్రాలు, పద్యాలు, పురాణాల ముచ్చట్లను ముంగటేసుకుంటా మాట్లాడే కేసీఆర్ భాష ఎక్కడా? ఒక లీడర్నన్న సోయి లేకుండా మాట్లాడే రేవంత్ భాష ఎక్కడా? బరాబర్ కేసీఆర్ కూడా తిట్టిండు, గట్టేనా మాట్లాడిండు. కానీ అది కడుపు మండి చదువుకునే పోరలు చచ్చిపోతుంటే చూడలేక మా తెలంగాణ మాకు కావాలి అని కోపంతోనొచ్చిన మాటలు. అటెంక సీఎం అయినాక తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేద్దామని చూసిన ప్రతిపక్షాలను అరుచుకుండు. ఇచ్చే నిధులు ఇయ్యకుండా కోతలతో కొర్రీలు పెట్టిన సెంట్రల్ సర్కార్ మీద గరమైండు. ఎన్నన్నా ఎవరినన్నా గాని పాలసీ పరంగానే ఫైర్ అయ్యిండు. పద్ధతి తీరు నడుచుకోండ్రని బుద్ధిమాట చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడి పక్క రాష్ట్ర పోళ్ల దగ్గర తెలంగాణ పతారను పలసగ చేయలే. కేసీఆర్ తో దిట్టించుకుంటే జనం దృష్టిలో పడతారేమో గాని కేసీఆర్ ను తిడితే అదే జనం మెచ్చుకోరు, షీ కొడతారు. షీరిచ్చింత